నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఇది అత్యంత బాధాకరమైనటువంటి వార్త. ఢిల్లీలో దారుణం. హోలీ వేడుకల్లో గొడవ, యువకుడిని దారుణంగా చంపారు. ఆ యువకుడికి సంబంధం లేదు, ఈ గొడవ గురించి ఏమీ తెలియదు. గొడవ గురించి ఏమీ తెలియనటువంటి ఆ యువకుడిని అగాధంగా అనవసరంగా చంపడం అనేది ఒక రకంగా బాధాకరమే. ఎందుకు, ఏం జరిగింది అనేది మనం విశ్లేషించుకుందాం. హోలీ వేడుకల్లో జరిగిన చిన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారి ఒక యువకుడి ప్రాణాన్ని బలిగొన్న విషాద ఘటన ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో చోటు చేసుకుంది. జేజే కాలనీలో హోలీ పండుగ రోజు జరిగిన ఈ ఘర్షణలో 26 ఏళ్ల తరుణ్ కుమార్ అనే యువకుడు మరణించారు. మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన 2 వర్గాల మధ్య ఘర్షణకు దారితీయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 2 వర్గాలు, మీరు ఊహించింది కరెక్టే, ఆ వర్గమే. పోలీసుల వివరాల ప్రకారం రాత్రి వేళ 10:30 గంటల సమయంలో ఓ 11 ఏళ్ల బాలిక తన ఇంటి బిల్డింగ్పై నుంచి వాటర్ బెలూన్లు విసురుతోంది. ఆ సమయంలో వీధిలో వెళ్తున్న ఓ ముస్లిం మహిళపై బెలూన్ పడింది. దీంతో ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాగ్వాదానికి దిగింది. చిన్నగా మొదలైన ఈ గొడవ 2 కుటుంబాల మధ్య పెద్ద వివాదంగా మారింది. బాలిక కుటుంబ సభ్యులు క్షమాపణ చెప్పడంతో మొదట సమస్య సద్దుమణిగింది. అయితే ఈ గొడవకు ఎలాంటి సంబంధం లేని యువకుడిపై కొంతమంది దాడికి దిగారు. డిజిటల్ మార్కెటింగ్ కోర్సు చేస్తున్న తరుణ్ కుమార్ స్నేహితులతో కలిసి హోలీ జరుపుకొని రాత్రి తన బైక్పై ఇంటికి వస్తున్నాడు. అప్పటికే జరిగిన గొడవ గురించి అతనికి ఏమీ తెలియదు. మార్గ మధ్యంలో సుమారు 10 మంది వ్యక్తులు అతడిని అడ్డుకొని కర్రలు, రాళ్లు, ఇనుప రాళ్లతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్రంగా గాయపడి కింద పడిపోయిన తరుణ్ గుండెలపై పెద్ద బండరాయిని పడవేసి క్రూరంగా హింసించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎంత దుర్మార్గులు! ఆ సంఘటన గురించి తెలియనటువంటి పిల్లవాడి మీద ఈ విధమైన దాడులు, ఇంత చిత్రహింసలు గురి చేయడం ఎవరు? వాడు క్షమాపణ చెప్పినాక ఊరుకోవాల్సిన వాళ్ళు కాదా? అది ఊరుకోవద్దా? ఎటు పోతున్నారు మీరు? రోహింగ్యాలా మీరు? లేకపోతే ఇక్కడ ఉన్న రోహింగ్యాలుగా మారుస్తున్నారా? ఇదేమి ఒప్పుకుంటారా ఎవరన్నా ఈ సంఘటన? కర్రలతో కొట్టడం, గుండెల మీద రాళ్ళు రాయితో కొట్టిర్రంటే ఎంత దుర్మార్గమైన చర్య ఇది! మీకు అండగా ప్రభుత్వాలు మోపోయినాయి. ఇప్పుడు నాయకులు బాధితుల దగ్గరికి పరామర్శకు పోరు. ఎవరు కొడతారో వాళ్ళ ఇళ్ళకు వెళ్ళి పరామర్శలు చేసి వస్తారు. ఎంత దుర్మార్గం ఇది! ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఎటు పోతున్నారు? రాళ్లతోడు కొట్టి ఒక ప్రాణం తీస్తున్నారు. ఏం సంబంధం లేనటువంటి జరిగింది ఏంది? ఇష్యూ జరిగింది ఏంది? అక్కడ ఒక పాప చేస్తున్నది, ఆడుకుంటున్నది, ఓ మహిళ పైన పడ్డది. క్షమాపణ చెప్పినాక ఊరుకోవాలి కదా? గుండెలు లేవు మీకు? గుండెలు కావు అవి? రాళ్ళ బండలా? ఏమన్నా అర్థం ఉండాలి. ఎంతకని ఓపికతో ఉంటారు? ఈ హత్యతో ఉత్తమ్ నగర్ ప్రాంతంలో మతపరమైన ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. బాధితుడి కుటుంబానికి మద్దతుగా పలువురు నిరసనకారులు నిందితుల ఇంటిపై దాడికి ప్రయత్నించారు. పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు భారీగా మోహరించారు. ఈ కేసులో ముస్లిం కుటుంబానికి చెందిన 4 వ్యక్తులను అరెస్టు చేయడంతో పాటు ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సీనియర్ పోలీస్ అధికారులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం భద్రతా బలగాలు నిరంతరం నిఘా ఉంచాయి. ఇప్పుడు ఆమ్ ఆద్మీ కాదు కదా అక్కడ, బీజేపీ కాబట్టి కొంచెం శిక్ష పడుతుండొచ్చు. ఎటు పోతున్నారు? ఇక ఎక్కడికి పోతున్నారు? జరిగిన ఇష్యూ ఏంది? మీరు చేస్తున్నది ఏంది? ఇది ఏమాత్రం సమర్థనీయమైనటువంటి సంఘటన కాదు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిందే. వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. జరిగినటువంటి ఇష్యూ ఏంది? ఆ ఇష్యూతో సంబంధం లేని పిల్లగాడిని మీరు కేసు పెట్టనుంటారయ్యా. మీ చట్ట ప్రకారం వాళ్ళ కుటుంబం మీద కేసు వేయనుంటారు. మీరు చంపాల్సిన అధికారం ఎవరిచ్చారు మీకు? ఎవరిచ్చారు మీకు? ఓళ్ళని చంపుకునేటువంటి సాంప్రదాయం, సంస్కృతి ఎక్కడి నుంచి చేసుకున్నారు మీరు? హిందువులు కూడా ఈ తప్పు పని ఇటువంటి చేస్తే ఖండించాల్సిందే. ఎవరు కూడా ఎవరిని చంపాల్సిన అవసరం లేదు, చంపే అధికారం ఎవరికి లేదు. చట్ట ప్రకారం పోండి. ఒక పోలీసు ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లవాడిని ఇంత దుర్మార్గంగా మీరు చంపుతారా? ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి వాళ్ళని. నడి రోడ్డు మీద
శిక్షలు వేయాలి. పోలీసు లాఠీలు ఉంటాయి కదా, వాళ్ళ లాఠీలతో కొడుతుంటే కమిలిపోవాలి ఒక్కొక్క శరీరంలో ఉన్న భాగాలు. ఏమనుకుంటున్నారు అసలు? ప్రేక్షకులారా దీని మీద తీవ్రంగా ఖండించండి. 2 వర్గాలు కాదు ఇక్కడ, ముస్లిం హిందూ 2 వర్గాల మధ్య జరిగినటువంటిది, 2 మతాల మధ్య జరిగిన లొల్లిది, గొడవ. దీనివల్ల అనవసరంగా ఒకళ్ళని బలి తీసుకునే వ్యవస్థ, కొట్టే విధానం చూడండి, రాళ్లతోటి మొదలు కట్టెతోడు కొట్టి తర్వాత బండరాయి తీసుకొచ్చి గుండెల మీద పడేస్తుంటే, వచ్చినటువంటి దుర్మార్గులు అందులో మైనర్ ఉన్నాడట, వాడు శిక్షణ ఇస్తున్నారు వానికి. మైనర్ కూడా శిక్షణ. ఇప్పుడు భవిష్యత్తులో నాన్న చిన్న ఇష్యూ, ఏదైనా చిన్న ఇష్యూ పాయింట్ దొరకబట్టాలి, ఇట్లా చంపాలి భారతీయులను అని ట్రైనింగ్ ఇస్తున్నారు మైనర్ వానికి. ఇలా గుండెలు కావాలి, బండలు మోపోయినాయి, బండలు తయారవుతున్నాయి రోజు రోజుకు. ప్రేక్షకులారా ప్లీజ్ గట్టిగా మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి వాటిని ఎవరు చేసినా కూడా ఖండించాల్సిందే మనం. ప్లీజ్ మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.